భగవంతుడా, నువ్వు మొదట హంసమై వచ్చావు, దాని తరువాత మత్స్యమై వచ్చావు, హయగ్రీవుడై వచ్చావు, ఇప్పుడు కూర్మ అవతారం ఎత్తొచ్చావు. నీ నిజ రూపం చూడాలి అని నేను ఆలోచిస్తూ ఉంటే, ఆశపడుతూ ఉంటే, నువ్వు ఇలాంటి రూపాలతో వస్తావు కానీ నిజ రూపంతో రావేంటి అని అడిగేశాడు బ్రహ్మదేవుడు. అప్పుడు కూర్మమూర్తి అన్నాడు, అయ్యా నువ్వు బాధపడకు, కొన్ని కారణాల చేత నేను ఇలా వచ్చాను, కానీ ఇకపై నువ్వు తపస్సు చెయ్యి, నీకు మంత్రాన్ని ఉపదేశిస్తాను, నా నిజరూప దర్శనం నీకు ఇస్తానయా. ఆ నిజరూప దర్శనం అనేది నేరుగా అందరికీ కుదరదు. అవతార దశలో, అర్చావతారాలుగా అలాంటి సందర్భాల్లోనే ఆ దర్శనం కలుగుతుంది. కాబట్టి నువ్వు బాధపడకు అని అష్టాక్షర మహామంత్రాన్ని ఉపదేశించాడు భగవంతుడు. దేని ఉపదేశించాడు? అష్టాక్షర మంత్రము. అప్పుడు ఆ అష్టాక్షర మహామంత్రంతో పాటు 1000 ఏళ్ళు తపస్సు చేశాడట బ్రహ్మదేవుడు.